మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానముగా జోషువ చాప్టర్ 3:7, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండెదను. ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలుపెట్టెదను. దేవుడు మిమ్మల్ని గొప్ప చేయి మొదలు పెడితే ఎవరు దాన్ని ఆపలేరు. ఆయన ద్వారం తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు. ఆయన ద్వారాన్ని మూసివేస్తే దాన్ని ఎవరు తీయలేరు. ఆయన ఒక మార్గాన్ని చూపిస్తే ఆ మార్గాన్ని అడ్డుకునేవారు ఎవరు లేరు. ఆయన మిమ్మల్ని హెచ్చించడం ప్రారంభిస్తే మిమ్మల్ని తగ్గించడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. అయితే లేఖనాల్లో యెహోషువ భక్తునితో దేవుడు మాట్లాడాడు. యెహోషువ, ఈ ధర్మశాస్త్రం, ఈ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నీ మనసులో రేయింబగలను ధ్యానించాలి. అంతేకాకుండా నీ నోట ఆ వాక్యం ఉండాలి. నీ హృదయంలో వాక్య ధ్యానం కలిగి ఉండు. నువ్వు వెళ్ళు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను బలపరుస్తాను, నీకు మార్గములు చూపిస్తాను, నువ్వు వర్ధిల్లేలా చేస్తా అన్నాడు. ఆ దేవుని వాగ్దానమే ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. మీ చుట్టూ అనేక మంది మీకు విరోధంగా ఉండొచ్చు. మీ శత్రువులు కానీ, మీ విరోధులు కానీ, మిమ్మల్ని దుఃఖపరిచేవారు కానీ, మిమ్మల్ని అవమానపరిచేవారు ఉంటే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించడం మానకండి. మీ శత్రువులను క్షమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టమైనట్లయితే వాని శత్రువులు సైతం మిత్రులుగా చేస్తున్నాడు. మీకు దేవుని పట్ల ఉన్న నమ్మిక, దేవుని పట్ల మనకున్న నిరీక్షణ, మనం చేసే ప్రార్థన విధానాన్ని దేవుడు చూసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అవమానపరిచేవారు కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే శత్రువుల ఎదుట, వారి కన్నుల ఎదుట మిమ్మలను దేవుడు గొప్ప చేయ మొదలు పెడతాడు. అది త్వరలోనే రాబోతుంది. విశ్వసించి ప్రార్థించండి. మిమ్మలను దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తే దాన్ని ఎవరు ఆపలేరు. 75వ కీర్తనలో ఒకరిని హెచ్చించువాడు, ఒకరిని తగ్గించువాడు కూడా ఆయనే. మిక్కిలి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే మిక్కిలు గొప్ప విషయాల్లోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కనుక విశ్వాస విషయంలోనూ, ప్రార్థించుట్లో, వాక్య ధ్యానించుట్లోనూ, ఇతరులకు దేవుని మాటలు తెలియపరచుట్లోనూ, దేవుని సువార్తను అందించుట్లోనూ, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించేటువంటి మంచి భారం కలిగి ఆత్మీయతలో ముందుకు సాగండి. దీనివల్ల ప్రభు మీ ప్రవర్తన చూస్తున్నాడు. ఖచ్చితంగా మీ ఎదుట మిమ్మల్ని బాధ పెట్టేవారు, మిమ్మల్ని హింసించేవారు, మిమ్మల్ని అవమానపరిచేవారు అందరి ఎదుట మిమ్మల్ని దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది. యెహోషువ ఏ విధంగా అయితే దేవుని పట్ల నమ్మిక ఉంచి ప్రార్థించి పట్టుదలతో మొరపెట్టాడో అదే రీతిగా మీరును ప్రార్థిస్తుండగా కృపగల దేవుడు ఆయన నిరీక్షణ కలిగిన మిమ్మల్ని బలపరిచి మీకు విరోధంగా పోరాడుతున్న అంధకార శక్తులు కావచ్చు, దురాత్మలు, దుష్ట శక్తుల పైన, అంతేకాకుండా మీ శత్రువులైన వారందరి ఎదుట దేవుడు మిమ్మలను గొప్ప చేయ మొదలుపెట్టే రోజు రాబోతుంది. నమ్మిక ఉంచి ప్రార్థించండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థించడం మానకండి. దేవుని ఆజ్ఞలు ధ్యానించుట, వాటిని పాటించుట ఎప్పటికైనా ఆశీర్వాదం. భక్తి విడిచిన వాని మార్గం వానికి వెక్కసమగును. భక్తి విడిచిపెట్టకండి. దేవుని మార్గంలో భక్తి కలిగి భక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసంలో బలపడండి. దేవుని కృపలో ముందుకు సాగండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఈ సమయంలో కీర్తన పాడుకుందాం పిల్లరా. అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే యేసయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. ప్రభువే మిమ్మలను మీ బంధువులు ఎదుట, మీ శత్రువులు, మిత్రులు ఎంతమంది అన్నా కావచ్చు, వారందరి కన్నుల ఎదుట మిమ్మలను గొప్ప చేయ మొదలు పెట్టే రోజు రాబోతుంది. విశ్వాసం కలిగి దేవుని కృపలో ముందుకు సాగండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ యందు భయభక్తి కలిగి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ ఆజ్ఞలకు విధేయుడైనటువంటి యెహోషువ విషయంలో మీరు చెప్పిన ఆ అద్భుతమైన వాగ్దానాన్ని నీ ప్రజలైన మా జీవితాల్లో కూడా నెరవేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు, నీ కట్టడలు అనుసరిస్తూ నీ మార్గంలో జీవించే కృప వీరందరికీ దయచేయండి. మా శత్రువుల ఎదుట, మాకు విరోధంగా మాట్లాడే అవమానపరచు వారందరి ఎదుట
మమ్మలను గొప్ప చేయ మొదలుపెట్టేవాడు నీవే. మమ్మల్ని హెచ్చించువాడు, నిలబెట్టువాడు, స్థిరపరచువాడు, బలపరచువాడు నీవే. నీ నామంలో ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరినీ బలపరచండి. మా జీవితాలు ఎదురవుతున్న శ్రమ, శోధన, ఇబ్బందులను జయించే జ్ఞానము, వివేచన, ఆ ఆత్మబలము, ఆత్మధైర్యం వీరందరికీ దయచేయండి. తప్పక జయిస్తున్న నిరీక్షణ వీరికి కలుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీరు త్వరలోనే వీరిని హెచ్చించబోతున్నారని, మీరు బలపరచబోతున్నారని, ప్రభు ఎవరైతే నీ ప్రజలను దుఃఖపరిచి కృంగదీస్తున్నారు వారందరి కన్నులు ఎదుట నీ ప్రజలను మమ్మల్ని గొప్ప చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ సాక్షులుగా నిలబెట్టి నీ రాజ్య విస్తరణలో మమ్మల్ని అందరినీ వాడుకొని మీ నా మహిమార్థమై మీరు అక్కడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. క్రీస్తు యేసు కృపా సమాధానాలు మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకరటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నకి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ కమ్ విత్ యూ బట్ షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇట్ దే విల్ నెవర్ ఫర్గెట్. మే గాడ్ బ్లెస్ యూ. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.